నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పత్తి రైతుపై ఆంక్షల కత్తి. తేమ శాతం పేరిట సీసీఐ కొర్రీలు. 5 కేంద్రాలకు 2 చోట్లే నామమాత్రపు కొనుగోళ్లు. ఇప్పటివరకు కొన్నది 224 టన్నుల పత్తి మాత్రమే. ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులు. ఆదోని రూరల్, కర్నూలు పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ విధించిన ఆంక్షలు రైతులకు గుదిబండగా మారాయి. 8 నుండి 12% తేమ కలిగిన పత్తి మాత్రమే కొనుగోలు చేసేలా నిబంధనలను రూపొందించారు. అయితే ఈ ఏడాది కురిసిన వర్షాలు పత్తి పంటను దెబ్బతీయగా, వర్షాలతో పంట నాణ్యత కోల్పోయింది. వర్షాధారంగా వేసిన పంట సాధారణంగా ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ అధిక వర్షాలు, తేమ కారణంగా 4 నుంచి 5 క్వింటాళ్లు మించడం లేదు. అరకొరగా వచ్చిన పత్తిని గ్రామాలు, మార్కెట్లలో వ్యాపారులు క్వింటాకు 4,000 నుంచి 6,500 మధ్య చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యాన కనీస మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లకు సీసీఐను రంగంలోకి దించగా, ఆదోని వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 5 జిన్నింగ్ మిల్లులను కొనుగోళ్లకు ఎంపిక చేశారు. దిక్కుతోచక ప్రైవేట్లో విక్రయం. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తేమ శాతం ఆధారంగా పత్తికి గరిష్టంగా 7,521 రూపాయల ధర నిర్ణయించింది. అధిక వర్షాలతో దిగుబడి తగ్గిన నేపథ్యాన మద్దతు ధర తమకు కలిసొస్తుందని రైతులు ఆశించారు. కానీ తేమ పేరిట సీసీఐ కొర్రీలు పెడుతుండడం రైతులకు శాపంగా మారింది. మరోపక్క సీసీఐ కేంద్రాల్లో జాప్యాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు 4,000 నుంచి 6,500 ధరతోనే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు 2,000 నుంచి 3,000 వరకు నష్టపోతున్నారు. కొనుగోళ్లు అంతంతే. 5 జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆదోని మార్కెట్ పరిధిలోని 2 జిన్నింగ్ మిల్లులో కొనుగోళ్లు మొదలయ్యాయి. మార్కెట్ పరిధిలో మరో మిల్లులో కొనుగోళ్లు మొదలుపెట్టగా మిగతా 2 కేంద్రాల్లో ఇంకా శ్రీకారం చుట్టలేదు. ఇక 2 మిల్లుల్లో కలిపి 224 టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. మద్దతు ధరకు తూట్లు. పత్తిలో ఉన్న తేమ, రంగును బట్టి వ్యాపారులు ధరను నిర్ణయించాల్సి ఉంది. తేమ శాతం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేసేందుకు దళారులు ఆసక్తి చూపిస్తున్నారు. 8% కన్నా ఎక్కువగా ఉన్న ఒక్కో శాతానికి కిలో ధర చొప్పున కోత విధిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో పత్తిలో తేమ 18 నుండి 25% వరకు నమోదవుతోంది. ఆ స్థాయిలో ఉన్న పంటకు క్వింటాల్కు 5,500 నుంచి 6,300 మధ్య మాత్రమే ధర పలుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ పేరిట కొర్రీలు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు, పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొర్రీలు పెడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాల కారణంగా ప్రస్తుతం విక్రయానికి వస్తున్న పత్తిలో 20% మేర తేమ ఉంటోందని సీసీఐ వెనకడుగు వేస్తోంది. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ శాఖలు మాత్రం సీసీఐ పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా చెబుతుండగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేక రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు మేలు చేసే విధంగా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు కోరారు. తేమ ఎక్కువగా ఉండడంతోనే గౌతమ్ సీసీఐ ఇన్ఛార్జ్, ఆదోని 8 నుండి 12% మధ్య తేమ ఉంటే సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుంది. అలా ఉండేలా రైతులు ఆరబెట్టుకుని తీసుకురావాలి. నిబంధనల మేరకు నాణ్యత ఉంటే కొనుగోళ్లు చేస్తుంది. సోమవారం నుంచి ఆదోని వ్యవసాయ మార్కెట్ గుర్తించిన అన్ని మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు మొదలవుతాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.